తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగుతున్న ప్రారంభ దశలో టీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్తగా కొనసాగడం అంటేనే అప్పుడున్నటువంటి టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ ఇతర పార్టీలను కూడా ఒక రకంగా నవ్వుకునే పరిస్థితి ఉండేది. దీని ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందా లేదంటే వీళ్ళు తీసుకొస్తారనే కోణంలో అవహేళనతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ పార్టీకి ముందుండి మండల వ్యాప్తంగా నడిపించి ఉద్యమం చేసిన క్రమంలో మీకు ఏమనిపిస్తుంది అంటే ఉద్యమాన్ని ముందుండి నడిపించిన క్రమంలో అప్పుడు చేసినటువంటి పోరాటంలో మీకు ఒక గుర్తుండిపోయే అంశాలు ఏంటో? తెలంగాణ ఉద్యమ టైంలో 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇక్కడ ఉద్యమాలు స్టార్ట్ అవుతున్న తరుణంలో అనేక ఉద్యమాలు, అది ప్రజా ఉద్యమాలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని రకాల కర్షకులు, మేధావులు అందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి ఉద్యమం తీసుకొచ్చిన తరుణంలో నేను ఉద్యమం నడుస్తున్న తరుణంలో నేను టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన. ఇక్కడ తాలూకా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాలసింగ్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తరుణంలో ఉద్యమం కొరకు కొట్లాడుతూ ప్రజలతోటి మమేకమవుతూ ప్రజా ఉద్యమాలతోటి ముందుకెళ్తూ చాలా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ న్యాయంగా కానీ అన్ని కాలాలలో ఇబ్బంది పడుతూ అవస్థలు పడుతూ కూడా మేము తిండికి తిప్పలు లేక అన్ని విధాలుగా చేసుకుంటూ కూడా మేము ప్రజలను మమేకం చేసుకుంటూ ప్రజా ఉద్యమాల ద్వారా మేధావులతోటి కానీ కళాకారులతోటి కానీ ఎంప్లాయీస్ తోటి కానీ అందరితో తెలంగాణ ప్రజలతోటి మమేకమవుతూ ఉద్యమాలు చేసినాం. ఉద్యమ టైంలో అదో ఇస్తున్నాం ఇదో తెస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది తప్పించి దీన్ని ఒకే విధంగా ఒకటేసారి మేము తెలంగాణ కొరకు ఇంతమంది ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, మేధావులు కానీ, యువకులు కానీ అసూలు బాసిన చాలామంది కానిస్టేబుల్ కృష్ణయ్యతో సహా చాలామంది, శ్రీకాంతాచారి కానీ ఎంతోమంది మేధావులు ఆ టైంలో మాకు కూడా చాలా బాధ అనిపించేది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతూ ప్రజల కోరికను ఎందుకు నెరవేర్చలేకపోతుందని మాలోన భావ ఉద్యోగంతో ఉద్యమాలు బలంగా చేసినాం. ఆ తరుణంలో దాన్ని నాన్స్తో ఇయాలిస్తాం రేపిస్తామని కాలయాపన చేసిన తరుణంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము ఎత్తుకున్నట్టు ఉద్యమంలో ఉద్యమం న్యాయంగా అందరితోటి కూడా కలుపుకొని మేము స్వచ్ఛందంగా ఉద్యమాలు చేసినాం. ఈ ఉద్యమ టైంలో మాకు ఏం ఫలితం అంటే మేము ఒకటే కాన్సెప్ట్ తోటి ఏది ఏమైనా కానీ తెలంగాణ మాకు కావాలి, తెలంగాణ వస్తే నిధులు నియామకాలు రైతులు సస్యశ్యామలంగా అవుతారు అన్నటువంటి ధోరణితోటి మేము పనిచేసినాం. దానిలో భాగంగా అదేవిధంగా అయ్యింది. కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం చేసినాం, సంతోషంగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో ఉద్యమకారులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటి నుంచి కూడా మాకు ఎవరేం సాయం చేయలేదు. అయినా కానీ మేము ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రంలోనే కల్వకుర్తి తాలూకాలో ఒక ఉద్యమాన్ని ఉయ్యెత్తున తీసుకుపోయిన తరుణంలో మేము చాలా సంతోషంగానే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అంటే పార్టీలు ఏమైనా కానీ లేదంటే నేతలు ఎవరైనా సరే వందలాది మంది వివిధ కోణాల్లో వివిధ మాటల నేపథ్యంలో వందలాది మంది ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగిందన్న. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి అనేక మంది కుటుంబాలు ఇప్పటికి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక కళాకారులుగా, ఉద్యమకారులుగా మీరు ఇంత ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎవరైతే అమరుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ పరిస్థితి గురించి మీరేమంటారన్న? ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు దళితులు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ మేము ఉద్యమం చేసినటువంటి అందరం పేదవాళ్ళమే. ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు, చరిత్రలో ఉద్యమాలు చేసిన నేపథ్యం ఉన్న సామాజిక వర్గాలలో బడుగు బలైన వర్గాలే ముందుంటారు. ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ఉండొచ్చు, లేరనేమంటారు ఫార్వర్డ్లు కూడా. కాకపోతే ఆర్థికంగా కూడా మేము చాలా వీక్ అయి కూడా మేము మా కళ నెరవేర్చుకోవాలనే తాత్పర్యంతో మేము ఉద్యమానికి ఉవ్వెత్తున ముందుకు సాగినాం. ఆర్థికంగా లేకున్నా వెనుకబడి చేదోడు వాదోడు అందరితోటి కలుపుకొని ప్రజలతోటి మమేకమై ఉద్యమం చేసినాం తప్పించి వేరే కోణాలలో కాదు. మాకు ఎంతవరకు ఉన్నా కానీ తెలంగాణ వస్తే మాకు అన్ని విధాలా మేము బాగుపడతాం. ప్రతిదానికి తెలంగాణ వస్తేనే మాకు సమస్యకు పరిష్కారం అవుతాయన్న ధోరణిలో మేము కలిసికట్టుగా పనిచేసినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పొడిగిస్తూ అనేక మంది ఆత్మ బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉందన్న. ఇలాంటి పార్టీ ఉద్యమకారులకు కానీ లేదంటే అమరుల కుటుంబాలకు కానీ లేదంటే ఉద్యమంలో సర్వం కోల్పోయిన అనేక కుటుంబాలకు సంబంధించి న్యాయం చేస్తుందన్న నమ్మకం మీకుందన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. ఉద్యమకారులు ఎవరైనా కూడా మాకు ఇది అది అని ఏం అడగలే. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి
హామీలను మాత్రం కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలి. ఎందుకంటే గతంలో కేసీఆర్ 9.5 ఏళ్ళు పాలించి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కేసీఆర్, మేము రైతుల కొరకు, కర్షకుల కొరకు, సామాన్య ప్రజల కొరకు పరిపాలన మీద దృష్టి పెట్టామన్నాడు. ఆల్మోస్ట్ అది కరెక్టే ఉంది. మేము కళాకారులను, ఉద్యోగ మేధావులను కానీ వీళ్ళందరూ కానీ మేము కూడా అడిగితే ఏమన్నారంటే ఉద్యమాలు చేస్తున్న తరుణంలో రాష్ట్ర పరిపాలనలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యమ ద్వారా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వంలో గజిబిజిలో వాడి మేము కొంతమందిని మర్చిపోయిన మాట వాస్తవాన్ని కూడా పలు సందర్భాల్లో కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారు. దాని తర్వాత ప్రజలకు ఏమని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మేనిఫెస్టోలు ఏం చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీకు ఉద్యమం చేసిన వాళ్ళకు మర్చిపోయారు కాబట్టి మేము అధికారంలోకి వస్తే మేము ఉద్యమకారులను అన్ని విధాల హక్కున చేర్చుకొని వాళ్లకు ప్లాట్లు కానీ, పెన్షన్ కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. మేము అడగకుండానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మీరు అదేవిధంగా ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు ఎవరు గుర్తించి నువ్వు ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఎందుకంటే నువ్వు ఈ పాలమూరు బిడ్డవు, ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి నువ్వు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని మేము ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇచ్చిన దగ్గర మేము మరో ఉద్యమాన్ని కూడా మేము తయారయ్యే సూచన ఉంది. కల్వకుర్తిలో ప్రధానంగా ఒక టీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే మీరు ఇన్నేళ్ల నుంచి కొనసాగుతున్నారు కదా, టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన నాయకుడు ప్రధానంగా ఎవరెవరు ఉన్నారు మీకు? అంటే ప్రధానంగా ఉద్యమానికి ఊతం ఇచ్చింది వారు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున. మొట్టమొదటిగా 2001 సంవత్సరంలో ఎడమ సత్యం ఆధ్వర్యంలో ఇక్కడ దిమ్మె వేయడం స్టార్ట్ జరిగింది బస్టాండ్ కూడలిలో. దాని తర్వాత క్రమేపీ రాజకీయం వల్ల టీఆర్ఎస్ పార్టీ దాన్ని స్లోగా ఉద్యమాన్ని తీసుకున్న తరుణంలో పూర్తి స్థాయిలో ఏంటంటే కేవీఎన్ రెడ్డి గారు, మన కొండారెడ్డిపల్లి వాస్తవులు కేవీఎన్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఉద్యమానికి విత్తనాలు వేసినట్టు మొలకలు వేసిండు. ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున మమ్మల్ని అందరినీ మమేకం చేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ కొరకు మనం కొట్లాడాలి, ఈ ఉద్యమాన్ని రావాలని మొట్టమొదటిగా వ్యక్తిగా కేవీఎన్ రెడ్డి అన్న ముందున్నాడు. ఆయన కూడా ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా లాస్ అయ్యాడు. ఆయన తర్వాత పార్టీ క్రమేపీ కాలక్రమంలో ఈ తరుణంలో ఏమైందంటే మన చెరుకూరు గ్రామవాసి అయినటువంటి విస్తారెడ్డి గారు లేడీ, ఆమె ఆధ్వర్యంలో ఉద్యమం బలంగా నడిచింది. దాని తర్వాత మన కలకుర్తి వాస్తవుడైనటువంటి బాలాసింగ్ ఆధ్వర్యంలో ఉద్యమ టైంలో ఉవ్వెత్తున బాగా పెద్ద ఎత్తున బాలాసింగ్ ఆధ్వర్యంలో మేము అందరం ఉద్యమం కొరకు బాగా కష్టపడ్డాం. ఆయన కూడా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. దాని తర్వాత దగ్గరికి వచ్చిన 2009 తర్వాత కూడా గోలి సీనాన కూడా మంద జీవనాథం వాళ్ళ తరపుకెళ్ళి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక కూడా దగ్గరలో తరంలో గోలి సీనా ఆధ్వర్యంలో కూడా మేము ఉద్యమాలు చేసాం. కాసేపు ఇప్పుడు కేఎన్ రెడ్డి అయినా కానీ, విస్తారెడ్డి కానీ, ఎడమ సత్యం కానీ, తర్వాత బాలాజ్ సింగ్ కానీ, విస్తారెడ్డి కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో వారికి ఉన్న సమయంలో 6 నెలల సంవత్సరాలతో పాటు లాస్ట్కు రేవంత్ అన్న ఆధ్వర్యంలో కూడా 1 సంవత్సరం ఉద్యమం చేసినాం. వీళ్ళంతా తలా ఇంత పిరికడి చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తేనే మేము వెళ్ళాం. బలంగా మాత్రం విస్తారెడ్డి, బాలాజ్ సింగ్ ఆధ్వర్యంలో మాత్రం ఉద్యమాలు బలంగా జరిగినాయి. అంటే మీరు ఒక ఉద్యమకారునిగా లేదా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీకి సంబంధించిన నేతగా మీరు ఈ ఉద్యమకారులకి ఏం కావాలని కోరుకుంటున్నారు? వీళ్ళ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన రైతులకు చేసినటువంటి పచ్చదనం గురించి, నీళ్లు కానీ అన్ని విధాల నీళ్లు, నియామకాలు, నిధులు అన్ని బాగానే కేటాయించాడు. ప్రస్తుతం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బడుగు బలహీన వర్గాలైనటువంటి యువకులు కానీ వాళ్ళు ఏం కోరుకుంటారు? ఉద్యమం చేసినాం కాబట్టి మేమంతా వాళ్ళు ఉద్యమం చేస్తే మాకు కూడా కాస్తో కూస్తో ఓ ప్లాట్ కానీ, ఓ పెన్షన్ కానీ, ఏదైనా పూర్తి మరీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన వాళ్ళకు అర్హత ఉన్న వాళ్ళు కళాకారులు ఉన్నారు, కళాకారులకు ఒక జాబ్ కానీ, ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల ప్రకారం నిజంగా నీతి నిజాయితీగా ఉద్యమం చేసిన వాళ్ళందరం ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నాం. 10-15 మంది ఉన్నారు. వెల్లండలో కల్వకుర్తి తాలూకాలో జరుగుతున్నట్టు ఉద్యమం రాష్ట్రంలో ఎక్కడ జరగని టైంలో కూడా వెల్లండ మండలంలో
ఉద్యమం జరిగింది. వెల్దండం మండలాన్ని ఆదర్శంగా తీసుకొని కల్వకుర్తి కానీ ఆమనగల్ కానీ మేము ఈ ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. కల్వకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ బంద్ ప్రకటిస్తే కూడా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మేము ఇక్కడ నుంచి పోయి టీఆర్ఎస్ కార్యకర్తలను పోయి కూడా బంద్ చేయించిన రోజులు ఉన్నాయి. రోజు మేము బంద్ చేయిస్తుంటే కూడా మాకు ఇంకా ఇక లేరని ఇంకా మీరు వచ్చినారని గతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కల్వకుర్తిలా. కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఇవ్వాలనుకున్నదో ఉద్యమం చేసిన కళాకారులకు కానీ యువకులకు కానీ అందరికి కానీ నీతిగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఇండ్ల జాగాలు కానీ పెన్షన్లు కానీ లేకపోతే అర్హత ఉన్న వాళ్ళకు కళాకారులకు జాబులు కానీ గవర్నమెంట్ అన్ని విధాలు ఆదుకుంటామని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆదుకోవాలి.